మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో అత్యాధునిక యంత్రాలతో నూతన ఆరోగ్య కేంద్రం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తన్నీరు హరీష్ రావు. కొమరం భీం జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ బర్డ్ ఫెస్టివల్. 295 రకాల పక్షులను గుర్తించామని శాస్త్రవేత్తల వెల్లడి. జీడిమెట్ల పిఎస్ పరిధిలో దారుణం. బ్లేడ్తో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు. ఇక డీటెయిల్స్లోకి వస్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4,50,00,000తో నిర్మించిన ఈ ఆసుపత్రి సదాశివపేట పట్టణ ప్రజలకు ఎంతో మేలుకరంగా ఉంటుందని అన్నారు. ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలను దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక యంత్రాలతో హాస్పిటల్ నిర్మించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జైరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి వస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఒత్తిడి పెరుగుతుంది. 700, 800 డెలివరీస్ కూడా ఈ కార్పొరేట్ వైర్ ఫెన్సింగ్ తో పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఒక అటెండెన్స్ రూమ్ కూడా లేదు. ఎవరైనా నిధులు మంజూరు చేసినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంత మంచి ఆసుపత్రి కట్టినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారికి TSMADC డిపార్ట్మెంట్ ఇంజనీర్లకి, ఈ గారికి, అదేవిధంగా చేయించి అద్భుతమైన సౌకర్యాలు కలిగేసినటువంటి యువకుడు. పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులుంటే 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. అంటే ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు రెండు జోడెట్లలాగా నడిపిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మంచినీళ్ళ పని కూడా దగ్గర పడ్డది. సదాశివపేటలో కొద్దిగా మంచినీళ్ళ సమస్య ఉన్నది. ఒక్కసారి సింగూరు నిండిపోతే కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు సింగూరు కలవగానే ఈ జైరాబాద్ తాలూకాలో, సంగారెడ్డి తాలూకాలో ఇక నీళ్ల బాధ అంటే ఏందో లేకుండా చేస్తాం. ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు తాగిస్తాం. కొద్ది నెలల్లోనే శాశ్వతమైన మంచినీళ్ల పరిష్కారం కూడా మీకు అందించబోతా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. మా అక్క చెల్లెలతో ఒక చిన్న మాట కూడా ఉంది నాకు. ఇక మీరు ఈ మధ్యలో ఏమైపోయిందంటే కొద్దిగా ముహూర్తాలు బాగా చూస్తున్నారు. ఇప్పుడు ఎట్లా ఇక మీకు 6 నెలల్లో ఏడాది అయితే మన్మడు పుడతాడు, ఇక మన్మరాలు పుడుతుంది. ఏం చేస్తున్నారు? మీ బిడ్డకు డాక్టర్ దగ్గర తీసుకుపోయి ముహూర్తం చూసుకుంటారు. పుణ్యంకి పుట్టాలి, అమాసకి పుట్టాలనో లేకపోతే ఉంటాయి కదా అవన్నీ. సో ఆ ముహూర్తం చూసి వర్జం ఉన్నది ఇక కరెక్ట్ గా మబ్బుల 8:45 చీరాలి. ఇక ఎందుకంటే పుట్టే బిడ్డ 8:45కే పుట్టాలి అని అట్లా అయిపోయి మనం ఏం చేసామంటే ముహూర్తాలు చూసి డాక్టర్ల మీద ఒత్తిడి చేసి ఆపరేషన్లు చేపిస్తున్నారు. దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. వెనకట 8 మందిని అన్నారు, 9 మందిని అన్నారు ఒక్కొక్కరు. అయినా గట్టిగా ఉన్నారు ముసలోళ్ళు ఇప్పటికి కూడా. ఇప్పటి వాళ్ళు 2 గంటనే 40 ఏళ్లకే వంగిపోతున్నారు. ఆగమాగం అవుతున్నారు. బగ్గిళ్ళు ఆడతలేదు, బిందెలు ఎత్తలేదు, శాత కాకుండా అయిపోతున్నారు. ఎందుకంటే తప్పు మనదే. మనమే ఆపరేషన్లు చేపిస్తున్నాం. ఆపరేషన్లు చేసి తల్లుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాం. పుట్టిన బిడ్డ కూడా పుట్టగానే తల్లిపాలు తాగితే వాడు చాలా బలంగా ఉంటాడు. ఆ మొదటి రోజు తాగే తల్లిపాలు అమృతం లాంటివి. అవి ఏ మందులు తిన్నా, ఏం తిన్నా కూడా అంత మంచి ఆరోగ్యం బిడ్డకు దొరకదు. కానీ మీరు ఆపరేషన్ చేస్తే మరి ఆ పాలు తాగలేకపోతుంది పుట్టిన బిడ్డ. అంటే మీరు ఆపరేషన్లు ముహూర్తాల పేరు మీద అనవసరంగా మీ పిల్లలకు ఆపరేషన్లు చేపించి బిడ్డకు నష్టం చేస్తుండ్రు. మీ పుట్టిన మన్మడు మన్మరాలికి కూడా అన్యాయం చేస్తున్నారు మీరు. అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, వీలైనంత వరకు నార్మల్ డెలివరీ అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి. తల్లి నార్మల్ డెలివరీ అయితే కొద్దిగా కష్టమైతుండొచ్చు, కానీ పుట్టినాక ఆ బిడ్డ మంచిగా ఉంటుంది, ఆ తల్లి మంచిగా ఉంటుంది. కానీ మీరు ముహూర్తాల పేరు మీద తల్లికి బిడ్డకు అన్యాయం చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు లెక్క చూసిన ఈ సంగారెడ్డి జిల్లాలో మొన్న ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెల నుంచి నవంబర్ దాకా ఈ 9 నెలల్లో ఎన్ని ఆపరేషన్లు అయినాయి, ఎన్ని నార్మల్ డెలివరీ అయినాయి లెక్క అడిగిన రాగానే. అడిగితే
6194 నార్మల్ డెలివరీస్ అయినాయి. 3513 ఏమో ఆపరేషన్ చేసింది. ఇక బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరాంటి అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తెలంగాణలో ఇటీవల ఏర్పడిందన్నారు. జిల్లాలో పిల్లల సమస్యలు క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలి అన్నారు. ఇందుకోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలి అని సూచించారు. ఎయిర్పోర్ట్ లో దిగితే 5-6 గంటలు ప్రయాణం చేసి అక్కడ చేరుకోవాలి డిస్ట్రిక్ట్ కి. దాంట్లో మన నిర్మల్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి 2 డిస్ట్రిక్ట్లు ఆస్పిరేషనల్ ఉండడము ఆనందపడాలా బాధపడాలి. డిస్ట్రిక్ట్లు పూర్తి చేసి వద్దాము అని అన్నారు. ఒక చైర్పర్సన్ 4 మెంబర్స్ మేము. సో డివైడ్ చేసి ప్రయాణాలు మొదలు పెట్టినాం అనమాట. అప్పుడు అర్థమవుతుంది ఢిల్లీలో కూర్చొని పనిచేయడం ఏంటి, మారుమూలలో ఉన్న డిస్ట్రిక్ట్ లో అది బాగా కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే మన హైరార్కీ ఏదైతే ఉందో దాంట్లో కింద ఉద్యోగి వరకు ఎంత కష్టం మీద పని చేస్తుంటారు అనేది ఢిల్లీ వరకు మళ్ళీ వాపస్ తీసుకెళ్లి చెప్పడానికి, ఢిల్లీలో కూర్చొని సమన్ చేయడం కాదు. మాకు అధికారాలు ఎంత ఇచ్చేశారంటే మేము దేశం మొత్తంలో ఎవరినన్నా ఏ తప్పు చిన్న తప్పు చేసినా కూడా ఆ డిపార్ట్మెంట్ హెడ్ ని పిలిచేసి ఆ స్టేట్ హెడ్ ని పిలిచేసి క్వశ్చన్ చేసే అథారిటీ మాకు ఇచ్చారు. సో ఆ కమిషన్ అథారిటీని మేము ఉపయోగించే ముందు మేము కొత్తగా ఎన్నికైన 4 సభ్యులు ఏమనుకున్నామంటే ఇంప్లిమెంటేషన్ లేకపోతున్నప్పుడు వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ఇవి ముందు తెలుసుకొని వద్దాం. దాంతో పాటు ఇప్పుడు ఏదైతే సంవాదం విన్నామో మనకి ఈ యాప్స్ ఇంప్లిమెంట్ చేయడానికి చిన్నపిల్లల కొరకు పనిచేస్తున్న సంస్థలు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ప్లస్ అఫీషియల్స్, కోర్ట్స్ వీళ్ళందరి మధ్యలో ఒక అవగాహన రావాలి అంటే మనమందరం స్టేక్ హోల్డర్స్ అని అంటే దీని కొరకు ఇది ఇన్నోవేటివ్ మేము తీసుకున్నాము. నిన్న ఆసిఫాబాద్ లో అయింది క్యాంప్ అన్నమాట. ఎన్సిపిసిఆర్ అండ్ లక్కీలీ ఏంటంటే నేను మెంబర్ కాగానే వెనక్కి తిరిగి చూస్తే మన స్టేట్ కే కమిషన్ లేదు. మొత్తం దేశంలో అన్ని స్టేట్స్ కి కమిషన్స్ ఉన్నాయి, స్టేట్ కమిషన్ లేదు. ఇప్పుడు మీకు రీసెంట్ గా హైలైట్ చేస్తున్నారు మహిళా ఆయోగ్ చైర్పర్సన్ కూడా లేరు అనేది వినడము. నేను ఇప్పటికి నా పర్యటనలో భాగంగా 10 రాష్ట్రాలలో మన తెలంగాణలో ముందు నాది స్టార్ట్ చేయడమే ఉట్నూరుతో స్టార్ట్ చేశాను. నేను ఈ క్యాంప్ అనేది ఇక్కడ డిఫైన్ చేసినప్పుడు అక్కడ మాల్ న్యూట్రిషన్ మిగతా విషయాలు కనబడ్డాయి కాబట్టి డిసైడ్ అయింది అది. దాంతో పాటు మహారాష్ట్రలో వాషిం, జార్ఖండ్ లో అందరు మెంబర్స్ కలిసి ఈ క్యాంపులన్నీ చేసేసి ముందు 115 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ చేసి 50 కాగానే కూర్చొని రివ్యూ చేస్తాం. దాని పైన మేము తీసుకెళ్తున్న కాంప్లైంట్స్ ఇప్పుడు నాకు ఆసిఫాబాద్ లో 562 కాంప్లైంట్స్ వచ్చినాయి. నిన్న ఆదిలాబాద్ ఉట్నూరులో 150 వచ్చినాయి. ఆ 150 ప్రాసెస్ లో ఎప్పుడో పడిపోయింది. దాంట్లో సొల్యూషన్స్ వెంటనే అక్కడే ఇవ్వడము, 30 డిపార్ట్మెంట్లను ఐడెంటిఫై చేసి 30 డిపార్ట్మెంట్లను ఇవ్వడం క్యాంప్ అంటే ఆ రకంగా కండక్ట్ చేస్తున్నాం అనమాట బెంచ్. దాని తర్వాత సొల్యూషన్ డిఎం గారి ఆధ్వర్యంలోనే వీరి దగ్గర ఒక కాపీ వదిలేసి దానికి ఒక టోకెన్ ఇచ్చి మామూలు ప్రజాకోర్టులు మీకు అందరికీ తెలుసు అన్ని పాలసీ మ్యాటర్స్ వరకు వెళ్ళడానికి గ్యాప్స్ ఫిలప్ చేయడమే కాకుండా ఒక మారుమూలలో ఉన్న బాబు కానీ మన 0 to 18 years ఏదైతే ఉందో వాళ్ళ సమస్యను తీసుకొని మన పాలసీ మ్యాటర్స్ వరకు వెళ్ళడానికి ఒక ఎన్సిపిసిఆర్ ఎస్సిపిసిఆర్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మాధ్యం కావాలని చెప్పేసి ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది మాకు. దాంట్లో నిన్న జరిగింది 48వ క్యాంపు. డిపార్ట్మెంట్ లో చార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే మర్డర్ అయిపోయింది పిల్లోడిది పిల్లకి లేకపోతే వాళ్ళ నాయన మా తాతయ్యలు పేరెంట్స్ వచ్చి ఏడవడాలు బెంచ్ ముందు ఇదంతా ఒక రకమైన వాతావరణంలో కూడా డిపార్ట్మెంట్ వెంటనే ఫైల్స్ తెప్పించేయడం అక్కడ నుంచి దాంట్లో సొల్యూషన్ ఎక్కడ ఆగింది వెంటనే స్పాట్ సొల్యూషన్స్ ఇవ్వడము అనేది ఒకటి ఈ బెంచ్ తరఫున చేయడం జరుగుతున్నది. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ డివిజన్లో మొదటి బర్డ్ ఫెస్టివల్ అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. బాహ్య ప్రపంచానికి తెలియని వివిధ రకాల పక్షులను కనుగొనేందుకు దాదాపు 200 మంది విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఫోటోగ్రాఫర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అటవీ ప్రాంతాన్ని సందర్శించి 295 రకాల పక్షులను గుర్తించామని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా పీసీసీఎఫ్ శోభ మాట్లాడుతూ
పక్షుల వల్ల పర్యావరణం సమతుల్యం ఏర్పడుతుందని, పక్షులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని, అది అవసరమని అని అన్నారు. Can you look here for a second? You want? Yeah, those are more prettier than me. But that fellow is too easy. Yeah. So lovely focus. I love that fellow. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మోడల్ స్కూల్లో ఎస్ఐ పరశురాముల ఆధ్వర్యంలో డయల్ 100 పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఎస్పీ చంద్రశేఖర్ అలాగే సిఐ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా పరిసర ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా, మహిళలపై, విద్యార్థులపై అసభ్యకరంగా ప్రవర్తించినా వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని అన్నారు. విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో కాలయాపన చేస్తూ చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చదువుపైన దృష్టి సారించాలని, వివిధ రంగాలు రాణించాలని అన్నారు. ఫస్ట్ ఒకటి వచ్చేసి డయల్ అనేది ఒక కాన్సెప్ట్ అందరినీ ముందుకు తీసుకెళ్తాం. మనం చూసిన దిశ సంఘటన ఏదైతుందో అటువంటి సంఘటన జరగకుండా మీకు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నాట్ ఓన్లీ మీకు వేరే ఇబ్బంది కానీ వేరే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా కానీ కాకుండా ఎటువంటి ఇబ్బంది అయినా పర్లేదు, మీరు మాకు డయల్ ఫోన్ చేయండి. పోలీస్ ఇమీడియట్గా మీకు రియాక్ట్ అవుతుంది, ఇమీడియట్గా మీ దగ్గరికి రీచ్ అవుతారు, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే పరిస్థితి కల్పిస్తారు. ప్లస్ ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే కొన్ని చట్టాలు ఉంటాయి. ఇంతకుముందే చెప్పినట్టు ఈ అడోలసెన్స్ ఏజ్ ఉంటుంది, మనిషి డైవర్ట్ కావడానికి కరెక్ట్ ఏజ్, దానికి తోడు ఈ సాంకేతిక విప్లవం, ఈ సోషల్ మీడియా, ఇవి వచ్చేసి మనిషిని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాయంటే రైట్, కరెక్ట్. మనం ఇక్కడ ఉండి మన గల్ఫ్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అమెరికాలో వాళ్ళతో మనం వీడియో కాల్ మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, టెక్నాలజీ పరంగా మనకు అన్ని వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. బట్ ఇంకో వైపు చూస్తే ఈ సోషల్ మీడియాతో వచ్చే ఉపయోగాలు ఉన్నాయి, సోషల్ మీడియాతో కూడా ఉపయోగాలు లేదు. తెలుసా మీకు, చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసి వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడం కానీ ఇటువంటి మంచి మంచి పనులు కూడా సోషల్ మీడియా ద్వారా చేయొచ్చు. ఏజ్ ఉంటుంది, యాక్చువల్గా మీరు ఆ అకౌంట్లో పోతే మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఏ సోషల్ మీడియా కూడా ఇట్స్ గుడ్, బట్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ గుడ్. కాబట్టి మనం ఏం చేస్తాం, మనకు సమాజంలో గ్లోరిఫై ఏదైతుంది, ఫస్ట్ చెడు ఏదైతుందో అది మనకు ఫస్ట్ ఇమీడియట్గా అట్రాక్టివ్ అనిపిస్తుంది. బయట వాడున్న రౌడీ షీట్ వాడు కడుతుంది, అబ్బా వీడు కొడుతున్నట్రా, వీడు తిరుగుతున్నట్రా, వీడు పెద్ద తోపురా అని ఆ ఫీలింగ్ వచ్చేసి జస్ట్ అట్రాక్ట్ అవుతారు. చెడు అట్రాక్ట్ చేసినంతగా మనిషిని మంచిగా చదువుకోరా అంటే ఈ రోజు మా టీచర్ ఇట్లా చెప్తారు, టీచర్ రాగానే స్కూల్లో టీచర్ ఇదే చెప్తారు, మా ఇంట్లో రాగానే అమ్మనైనా అదే చెప్తారు, చదువుమని చెప్తున్నా ఇదేంద్రా అనిపిస్తుంది. కానీ ఎవరికోసం చదువుతున్నారు, ఐడియా ఉంది ఎవరికైనా? ఎందుకు చదువుతున్నారు మీరు? ఏజ్ అయితే ఉందో ఈ ఏజ్ తిరిగి రాదు. మీరు ఎంత పెద్దగా వెళ్ళిన తర్వాత మీరు పెద్ద యుద్ధాలు తిరిగి పడ్డా మళ్ళీ మీరు చెప్పుకునేది సార్ నా స్కూల్లో అప్పుడు పోలీసులు వచ్చి మేము మాట్లాడడం, లేకపోతే మీకు ఈ కాలేజీలో తిరిగిన స్కూల్లో తిరిగిన రోజులు గుర్తొస్తాయి. ఇక హైదరాబాద్ బడంగ్పేటలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా తెలంగాణ ఆధ్వర్యంలో ఉచిత మెగా జాబ్ మేళా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో 30 కంపెనీలు పాల్గొన్నాయని అన్నారు. సుమారు 2000 మంది విద్యార్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యారని తెలిపారు. మనం మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ తరఫున మన సవితా ఇంద్రారెడ్డి మేడం ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే 5600 రిజిస్ట్రేషన్స్ అయినాయి. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో మన వెన్యూకి వచ్చి ఇప్పటికీ ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళ సంఖ్య వచ్చి 1600. ఈ 1600 దాంట్లో కూడా మనం 3 రకాలుగా విభజిస్తున్నాం. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒకటి షార్ట్ లిస్టెడ్, ఒకటి సెలెక్టెడ్, ఒకటి రిజెక్టెడ్. షార్ట్ లిస్టెడ్ అంటే ఏంటంటే ఫర్దర్ రౌండ్స్కి మనం వాళ్ళకి
సెకండ్ రౌండ్కి ఇంటర్వ్యూ ప్రమోట్ చేసినాం. సెలెక్టెడ్ అంటే ఇమీడియట్గా జాబ్ ఇచ్చేసి వాళ్ళకి పలానా డేట్లో ఇంటర్వ్యూ జాబ్ జాయినింగ్ ఉంటుందని చెప్పి జాయిన్ అవ్వమని చెప్పడం. రిజెక్టెడ్ ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే ఫలానా కొంతమంది ఏమవుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, టెక్నికల్ స్కిల్స్ కొంచెం ల్యాక్ అయిపోయి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే చాలా బాగా చేస్తారు. ఆ ట్రైనింగ్ స్కిల్ పీరియడ్ అనేది మనకు కొంచెం అవసరం ఉంటుంది. మనం ఎక్మా తరఫున మొత్తం 20 తెలంగాణ మొత్తంలో 20 ఆర్గనైజేషన్స్ని సెలెక్ట్ చేసి ఈ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం చేపిస్తున్నాం. దీంట్లో భాగంగా ఇప్పుడు ఎవరైతే రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో డిఫరెంట్ ఫీల్డ్ ఉంటాయి. కొందరికి ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇష్టం ఉంటుంది, కొందరికి కన్స్ట్రక్షన్ ఇష్టం ఉంటుంది. అందులో వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్లో టెక్నికల్ ట్రైనింగ్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ 3 నెలలు మనం ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత ప్లేస్మెంట్ ఇప్పిస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఈ వెన్యూకి వచ్చిన ప్రతి ఒక్క క్యాండిడేట్ సెలెక్ట్ అయితే ఈ రోజు జాబ్ తెచ్చుకోవాలి, లేదు అంటే 3 నెలల తర్వాత అయినా వాళ్ళకి జాబ్ వస్తుంది. ఏ క్యాండిడేట్ కూడా జాబ్ రాకుండా వెళ్ళడం అనే సమస్య మాత్రం ఉండదు. ఈ రోజు అయితే 30 కంపెనీలు పాల్గొన్నాయి. కంపెనీస్ వచ్చి 30, స్టూడెంట్స్ వచ్చి ఇప్పటికీ 1600 మంది ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నాయి. ఇంకా సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. ఆల్రెడీ 126 మంది సెలెక్ట్ అవుతారు. ఇది మనకి ఎవ్రీ మినిట్ అప్డేట్ అవుతూ ఉంటుంది అప్లికేషన్లో. మనకు సాయంత్రం 6:30కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది రిజెక్ట్ అయ్యారు ఫిగర్ వచ్చేస్తుంది. ఇది మెప్మా జరుగుతుందండి. మెప్మా అండ్ సబితా ఇంద్రారెడ్డి మేడం మన డిస్ట్రిక్ట్లో చేయమంటే మినిస్టర్ ఎడ్యుకేషన్ మీ పేరు మేడం? నా పేరు రష్మి అండి. నేను స్టేట్ మిషన్ ఇక సంగారెడ్డి జిల్లా సాయిపేట గ్రామంలో తాళేల్మ ఎత్తిపోతల పనుల్లో భాగంగా బ్లాస్టింగ్ పనులను తెలంగాణ స్టేట్ అడ్వకేట్ కమిషనర్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో గతంలో నిర్వహించిన బ్లాస్టింగ్ల వల్ల గ్రామస్తుల ఇల్లు, పంట పొలాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ ఎత్తిపోతల పనులను అడ్డుకున్నారు. బ్లాస్టింగ్ల వల్ల తమకు నష్టం వాటిందని గ్రామస్తులు హైకోర్టులో గత 2 నెలల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు కూడా బాధితుల పక్షంగానే నష్టపరిహారం చెల్లించాకే పనులను మొదలుపెట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అడ్వకేట్ కమిషనర్ సంతోష్ కుమార్ బ్లాస్టింగ్ల వల్ల కూలిన ఇళ్లను, దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ బ్లాస్టింగ్ల వల్ల గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. is required. The same will be carried out. Any blasting వచ్చింది కాబట్టి it will be అది మెన్షన్ అయింది. Now you are notice clear గా that is ఇట్లా వాల్ ఉందా తెలుకోపో ఇది వాళ్ళు ఇల్లు పిల్లలు కచ్చల బస్ ఇక్కడ గుడికి గజస్తంభం గిట రాయి కచ్చవేంటి సార్? ఉన్నత న్యాయస్థానము నన్ను అడ్వకేట్ కమిషనర్గా అపాయింట్ చేయడం జరిగింది. వారి కోర్టు వారి ఆదేశానుసారం నేను ఈరోజు అడ్వకేట్ కమిషనర్గా వచ్చి వర్క్ను ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ విలేజెస్ ఏమన్నారంటే ఇక్కడ బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇళ్లలో క్రాక్స్ అవన్నీ వచ్చాయి. దాన్ని బ్లాస్టింగ్ అనేది అడ్వకేట్ కమిషనర్ ఆధ్వర్యంలో బ్లాస్టింగ్ చేయాలని చెప్పేసి కోర్టు వారు గౌరవ ఉన్నత న్యాయస్థానం వారు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అకార్డింగ్లీ నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఇప్పటికీ 2 బ్లాస్టింగ్స్ టేకెన్ ప్లేస్. దేర్ ఐఎమ్ హియర్ ఓన్లీ. ఈవెన్ ది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ జోగిపేట సర్కిల్స్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. వాళ్ళ బలగాలు కూడా ఉండడం జరిగింది. మిగతా స్టాఫ్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ మాత్రం మాకు ఎలాంటి వైబ్రేషన్ కానీ ఏది కానీ మాకైతే కనిపించలేదు. గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు సార్ ఇండ్లు కూలిపోయాయి. అవును, మరి మీరు కానీ మేమైతే ఇప్పుడు ఇక్కడే కదండి. ఇప్పుడు జస్ట్ సరే ఎంత ఉంటుంది సరే ఒక 300 మీటర్లు ఇక్కడ మనం కూర్చునేవాడికి 300 మీటర్ దూరంలోనే ఉన్నాము. మాకైతే అసలు బ్లాస్టింగ్ అయినట్టు కానీ అసలు మాకైతే ఏమేమి అనిపించలేదు. మేము తర్వాత ఇంకా మిగతా బ్లాస్టింగ్స్ అయిన తర్వాత అన్ని చూసి రిపోర్టుకి సబ్మిట్ చేస్తాం. మీ ఆధ్వర్యంలో ఎన్ని బ్లాస్టింగ్లు చేస్తారు సార్ ఇప్పటివరకు? ఇప్పటికైతే 3 అయినాయి ఇవాళ ఈరోజు. ఇంకా చేయవలసింది ఏమన్నా? ఇవాళ ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. మిగతా అన్ని కూడా నా ఆధ్వర్యంలోనే చేస్తారు. and I instructed them to take all precautions. Accordingly they taken precautions. Now there was not happened anything right now. మరి గ్రామ ప్రజలు ఇల్లు ఊలిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. అది నిజమెంత వాస్తవం ఎంత సార్? అది తర్వాత తేలుతుంది సార్. ఇప్పుడైతే కోర్టు వారు చెప్పినట్టుగా బ్లాస్టింగ్స్ అయితే నా ఆధ్వర్యంలో చేసినారు. మొత్తం బ్లాస్టింగ్స్ అయిన తర్వాత మళ్ళీ మేము అన్ని చూసి మేము రిపోర్ట్ ఇస్తామండి. అండ్ ఆల్సో మేము ఇక్కడ కూర్చున్నామండి. మేము
ఇక్కడ కూర్చుంటే మాకేం పెద్దగా అనిపించలేదు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలోని బాలుర గురుకుల పాఠశాలలో అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో పాఠశాలలో వసతులు సరిగ్గా లేకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని, ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. అనంతరం పలు గ్రామాల్లోని ఐకేపీ సెంటర్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామాల పాలకవర్గం, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇంత చిన్న మీరు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నాను, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను. ఏది ఈ లక్షలు ఖర్చు పెడుతున్నాను. నేను వచ్చేది ఆగిన ఒకసారి పని చేస్తే లెక్క రాయగల సేమ్ సైజు ఇంకా మరిమాటలో నాకు వెళ్ళి మీటింగ్ నడుస్తుంది లెక్కలే ఇవ్వాలి మళ్ళీ సార్ కదా. కోనరావుపేట మండలంలో మరిమడ్ల గ్రామాన్ని ఇవాళ సందర్శించడం జరిగింది. ఇంకుడు గుంతల గురించి, ఐకేపీ ఈ వడ్ల కొనుగోలు గురించి, ముఖ్యంగా ఇవాళ ఏకలవ్య స్కూల్ను తనిఖీ చేయడం జరిగింది. ఆ స్కూల్లో పోయేసరికి కరెక్టు కూరగాయలు కొద్దిగా ఖరాబ్ ఉన్నాయి. కోడిగుడ్డు మాత్రం చిన్న సైజు రావడం వల్ల వాళ్ళ కాంట్రాక్టర్ను అడిగి వాళ్ళని రద్దు చేయడం, ఆ కాంట్రాక్టర్కు మందలించడం జరిగింది. జిల్లా చైర్మన్ కలవాలని ఆదేశించాం. ముందుగా అక్కడ ప్రిన్సిపాల్ లేడు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఉన్నాడు, వారికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లో మేము మళ్ళీ వస్తామని వారికి చెప్పడం జరిగింది. విద్యార్థులు కూడా బాగా చదువుకుంటున్నారు, వారిని కూడా అభినందించాం. ముందుగా మళ్ళీ ఐకేపీ సెంటర్ కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ వడ్లు విపరీతమైన వడ్లు రావడం జరిగింది. కొద్దిగా జోకడం వల్ల జాప్యం జరుగుతుంది, కానీ రైతులు సహకరించాలి. రైస్ మిల్లలో కూడా గోదాము లేక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందరూ మనం రైతులు సహకరిస్తేనే ఈ వడ్లు కొనుగోలు సాధ్యమవుతుంది. మీకు ఈ బారదాన అనేది ఇబ్బంది లేకుండా చూస్తాం. నిన్న కూడా వట్టిమల్లో బారదాన లేదని వచ్చింది పేపర్లో, వారికి కూడా సప్లై చేశాం. బారదాన ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికీ మండలంలో ఐకేపీ సెంటర్లో 89,000 క్వింటాలు వడ్లు జోకడం జరిగింది. వాళ్ళకి ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించాం. మీరు ఎప్పుడెప్పుడు ఆన్లైన్లో అన్లోడ్ కాగానే డబ్బులు చెల్లించారు. రైతులు ఎటువంటి ఇబ్బంది పడద్దు. ఎన్ని రోజులున్నా మీ అడ్లు పత్తి గింజ కాంచి కొనడం జరుగుతుంది. రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు చూసి మంచి ఎండ పోసి రైస్ మిల్లకు పంపినట్టయితే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు బియ్యం కూడా వాళ్ళు గవర్నమెంట్ తీసుకునేటప్పుడు కూడా మంచిగా ఉండనే తీసుకుంటారు బియ్యం. కాబట్టి ఆ బియ్యం కూడా మళ్ళీ రైతులకే వచ్చే ఈ రేషన్ షాపులకు రావడం జరుగుతుంది. అప్పుడు కూడా మన రైతే నూకలు వచ్చినాయి అంటాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం అడ్లు మంచిగా పంపినట్టయితే అవి మనకే రావడం జరుగుతుంది. కానీ రైతులు గమనించాలి. మీరు ఇక్కడ ఉన్న రైతులందరూ ఇంటింటికి ఇంకుడు గుంత మాత్రం ఉండాలి, బాత్రూమ్ టాయిలెట్ అనేది ఉండాలి, చెట్లు ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కావున దాని గురించే ముఖ్యంగా దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఇంకుడు గుంత లేకపోతే రేపు భవిష్యత్తులో మనం ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బస్వపూర్ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వేషధారణలతో నృత్య ప్రదర్శనలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
గారికి నా శుభాకాంక్షలు. విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని సాధించడానికి ఏ లక్ష్యం వైపు వెళ్ళాలనేది ప్రతి విద్యార్థి ముందే నిర్ణయం చేసుకున్న ఆ లక్ష్యం దిశగా మీరు పయనించే ప్రయత్నం చేయాలి. ఉన్నత విద్యలను పెద్ద చదువులు చదువుకొని ఉన్నత విద్యలను అభ్యసించి అన్ని రంగాల్లో మీరు ముందుండాలని నేను కోరుకుంటున్నాను. ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసిస్తూ దేశానికి ఉపయోగపడే విధంగా మీరు ఉన్నతంగా అభివృద్ధి చెందాలి. ఓ వ్యక్తి జీవితం మీద విరక్తి చెంది బ్లేడ్తో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన జీడిమెట్ల పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొప్పూరు గ్రామానికి చెందిన వినయ్ కుమార్ కూకట్పల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతను వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్గా పనిచేసేవాడు. కూకట్పల్లిలో కరెంటు పనికి సంబంధించిన వస్తువులు కొని హెచ్ఎంటీ కంపెనీ జంగల్లో వినయ్ కుమార్ బ్లేడ్తో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వాహనదారులు వినయ్ కుమార్ను గుర్తించి జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం సహాయంతో సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో అత్యాధునిక యంత్రాలతో నూతన ఆరోగ్య కేంద్రం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తన్నీరు హరీష్ రావు. కొమరం భీం జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ బర్డ్ ఫెస్టివల్. 295 రకాల పక్షులను గుర్తించామని శాస్త్రవేత్తల వెల్లడి. జీడిమెట్ల పిఎస్ పరిధిలో దారుణం. బ్లేడ్తో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ రేడియోస్. లక్ష్యం సమాజహితం.